కోవూరులో ఇటీవల గుమ్మళ్ళదెబ్బ కాలనీలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. దానికి సంబంధించి ఆ తర్వాత ఆ బాలిక మృతి చెందడం, ఆ రోజు ప్రసన్న అన్న అందుబాటులో లేకపోవడం, సమీప బంధువుకు సంబంధించినటువంటి ఆయన చనిపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున ఆయన కోరిక మీదటగా నేను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, వేటిని మేము లెక్క చేయకుండా నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. ఎక్కడా కూడా పోక్సో చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, ఎక్కడా కూడా నేను కానీ ఆ తర్వాత వెళ్ళి పరామర్శించినటువంటి ప్రసన్న అన్న కానీ ఎప్పుడు కూడా ఆ బాలిక పేరు కానీ తల్లిదండ్రులు కానీ కొన్ని ఛానళ్ళు రాశాయి, బాలిక పేరు ఉటంకించారు, బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, దాని ద్వారా ఆ కుటుంబం తెలిసిందని చెప్పి నేను ఆ ఛానల్కి ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడన్నా నా నోటి గుండా ఆ బాలిక పేరు కానీ లేదా ఆ బాలిక తల్లిదండ్రుల పేరు కానీ లేదా వాళ్ళని గుర్తించేటువంటి అంశం కానీ మాట్లాడామా అంటే కొన్ని ఛానళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే పచ్చ కళ్ళజోళ్ళు పెట్టుకొని అంత పచ్చంగా కనపడుతుంది కాబట్టి పచ్చంగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడన్నా ఎప్పుడు మాట్లాడనటువంటి విషయాలు. కాబట్టి దాని మీద వెళ్ళాం, వాళ్ళ ఇంటి ముందు మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు, నేరుగా బయట వచ్చేసాం. అసలు ప్రెస్ మీటే పెట్టలేదు. నేను పోలీసులు కూడా అదే విషయం చెప్పాను, ప్రెస్ మీటే పెట్టలేదు. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ప్రెస్ మీట్కి మీడియా అడిగేదాని వివరణకు కూడా తేడా తెలియకుండా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అంటే నేను పిలిచి మాట్లాడడం. పరామర్శించి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి మేము సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మాకన్నా ముందు ఆ బాలికకి సంబంధించి చనిపోయిన వెంటనే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు ఉందో, అధికార పార్టీకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నారో, వీళ్ళు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు. గంజాయి మత్తులో ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి గంజాయి మత్తులో జరిగేటువంటి ఇటువంటి అఘాయిత్యాలకి త్వరలోనే మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము దానిని ఆ రోజు ప్రశ్నించాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? 3 నెలల లోపల ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేస్తామని చెప్పాడు. ఇప్పటికి ఎన్ని రోజులైంది? దాదాపుగా ఈ సంఘటన జరిగేటప్పటికి 19 నెలలు, ఈ రోజుకి 20 నెలలు. అయితే ఈరోజు కుప్పల తెప్పలుగా గంజాయి దొరుకుతుందని నిద్రలేస్తే నెల్లూరు సెంట్రల్ జైలు మొత్తం, ఆ విజయవాడలో ఉన్నటువంటి యువత మొత్తం గంజాయికి బానిసలు అయ్యారని చెప్పి రోజు తీసుకొచ్చి వ్యానుల్లో బస్సుల్లో తరలిస్తున్నారు. ఇక్కడికి వ్యానుల్లో బస్సులో ఇక్కడి నుంచి తరలించకపోయి అక్కడ వాళ్ళందరూ కోర్టు ముందు హాజరవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఉంది. దానికి సంబంధించినటువంటి హత్య జరిగింది, ఈ అఘాయిత్యం జరిగింది అని చెప్పి స్పష్టంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొనడం జరిగింది. వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళతో సంబంధం లేకుండా నాకొక్కడికే నోటీసులు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం నిందితుల పట్ల ఎవరైతే ఉన్నారో ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళ కొమ్ము కాస్తూ బాధితుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు మనం. ఏ రోజైనా నెల్లూరు జిల్లాలో ఇళ్ల మీద దాడులు ఎప్పుడన్నా చూసామా? అటువంటి సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఆ రోజు చెప్పాం, దాని మీద నాకు నోటీసులు ఇచ్చి రమ్మన్నారు. ఒకరోజు వస్తామంటే మళ్ళీ వద్దన్నారు, మరలా రెండోసారి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చి వివరణ తీసుకుంటామన్నారు, వివరణ తీసుకోలేదు. మరలా మొన్న రమ్మన్నారు 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఆ రోజు కొన్ని పనులు ఉండడంతో ఈరోజు వస్తామని చెప్పి 27వ తేదీ నేను ప్రసన్న మాతో పాటు మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి రావడం జరిగింది. విచిత్రం ఏమిటంటే మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళం, నిత్యం అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళం నేను కానీ ప్రసన్న అన్న కానీ. ఈరోజు మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరితో రాకూడదు, ఒంటరిగా రావాలా, మీతో పాటు బళ్ళు రాకూడదు, మీతో పాటు మనుషులు రాకూడదు, ఇక్కడికి మనుషులు రాకూడదు, వస్తే మీరే జవాబుదారి అని చెప్పి. అంటే మేము ఇంకా రాజకీయాల్లో కూడా రేపటి రోజు పోలీసు ఆర్డర్ వేసి తట్టుకుందాం, మమ్మల్ని మీరు పోటీ చేయడానికి కూడా లేదని, నేను మీరు శాసనసభ్యులుగా కూడా పోటీ చేయడానికి లేదనేటువంటి నోటీసులు కూడా ఇస్తారేమో మాకు అనిపించింది. నేను చూస్తే మీరు జనాల్లోకి పోకూడదు, జనాలతో తిరగకూడదు, జనాలతో మాట్లాడకూడదు, జనాలు మీ దగ్గరికి రాకూడదు, మీతో పాటు జనం రాకూడదు, మీరు జనానికి వేరుగా ఉండాలని చెప్తే
రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బహుశా అందరికి నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదు, రేపు మేము ఎమ్మెల్యేలకు కూడా మాకు నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదని. కాబట్టి ఇంత దురదృష్టమైనటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలే. ఈరోజు ప్రతిపక్షాన్ని ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఈ జిల్లాలో. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఎవరంటే పోలీసులు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్ళు వదిలిపోయారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు, హ్యాండ్స్ అప్ అన్నారు, వీళ్ళే ప్రతిపక్షం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు వీటికి భయపడం, నాకు నోటీసులు ఇస్తారు, ప్రసన్న దగ్గరికి పోతే ఆయన ప్రశ్నిస్తారు, లేదు ఇంకొక ఆయన పోతే నోటీసు ఇచ్చినటువంటి దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఏదో ఒకటి చేసేద్దామని చేస్తున్నారో తెలియదు. కానీ ఆ చట్టం అనేటువంటి దాని మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎవరు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాలి. దారిని పోయే దానాలు ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు నేను పోయి ఒక కంప్లైంట్ ఇస్తాను, చూసుకోమనండి డిఎస్పీ గారిని, ఎవరైతే అక్కడ పోయి మాట్లాడారో వాళ్ళ మీద. కాబట్టి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చారు, నాతో పాటు నా బిడ్డ పూజితమ్మకి నోటీసులు ఇచ్చారు. అయితే ఆ పాప ఇచ్చినటువంటి సమాధానం నాకు నచ్చింది. ఆ పాప ఏమన్నదంటే పూజితమ్మ సమాధానంలో, ఈ విధంగా మీరు నన్ను అడుగుతున్నారు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి, తదుపరి విచారణకు అని అడుగుతున్నారు. లడ్డు విషయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారా? ఏ ఆధారం ఉంటే జంతువులు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, దాంట్లో పిగ్ ఫ్యాట్ కలిసిందని మాట్లాడారా, వాటికి మీరు వివరణ తీసుకుని విచారణ చేస్తారా అని చెప్పి అడిగింది. కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం, దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా ఈ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, ఈరోజు వచ్చినటువంటి కుటుంబాలు, పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ఆరాధ్యదైవంగా భావించేటువంటి కుటుంబ వారసత్వ రాజకీయాలను కొనసాగించేటువంటి వాడు ప్రసన్న. కాబట్టి ప్రసన్నకి పాపం ఒకటి విషయం ఒప్పుకోవాల్సిందే, ప్రసన్నకి పాపం ప్రజాబలం ఉంది, ప్రసన్న దగ్గర ధనబలం లేకపోవచ్చు. రేపు రాబోయేటువంటి రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో మరలా ఆ ప్రజాబలంతోనే ప్రసన్న ఏందనేటువంటిది రాష్ట్రానికి చూపించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మీరేదో అనుకున్నారు కదా, మేమేదో బ్రహ్మాండంగా డబ్బు ఉంది కాబట్టి మేము డబ్బుతో ఏదైనా చేద్దాం కదా అని అనుకోవడం, అందరి మీద కేసులు పెట్టడం, అందరి మీద ఈరోజు ఏముంది నష్టం? ఒక హాఫ్ డే మాకు సంబంధించినటువంటి దాంట్లో మీరు తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, అడుగుతారు. అసలు ఏమి ప్రశ్నలు అడగాలో కూడా పాపం తెలియలేదు వాళ్ళకి. మీరు ఏ హోదాలో ఉండారని అడిగారు నన్ను, నేను ఏ హోదాలో ఉండేది వాళ్ళకి తెలియదా? మీ హోదా దగ్గర పోక్సో కేసు అంటే ఏంది అని అడిగారు. పోక్సో కేసు అంటే ఏందయ్యా? ఆ మాత్రం తెలియనటువంటి వాడిని, నేను చదువుకున్నటువంటి వాడిని, నేను ఏమన్నా సోమిరెడ్డి లాగా చదువు సంచలేని వాడినే ఆయన అనుకుని నన్ను అడుగుతున్నారు మీరు. చెప్పా పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అయ్యా అని చెప్పా. కాబట్టి ఏది క్వశ్చన్లు అడుగుతున్నారంటే పాపం రావాలా, పిలవాలా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదో ఒకటి అడగాలా, అడగకపోతే కష్టం. కాబట్టి ఏదో రేపు వస్తుందామన్న ఈనాడు పేపర్లో 25 ప్రశ్నలు అడిగారు గోవర్ధన్ రెడ్డి గారిని. అందుకని మీరు 25 కాదు 25,000 ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఉంది, సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా మాకుంది. కాబట్టి ఈరోజు మేము మరలా చెప్పేది, ఆ బిడ్డ మీద అఘాయిత్యం జరిగింది. ఆ జరిగినటువంటి విషయంలో పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పి వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా మేము పోలీసులకు అందజేశాం. కాబట్టి మీరు అఘాయిత్యం జరిగినటువంటి విషయాన్ని పట్టించుకోకుండా దాని మీద ఆ బిడ్డ పాపం ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందించకుండా ఈరోజు చావుకి ప్రభుత్వం కారణమైందని చెప్పి మేము మాట్లాడాం, మరలా కూడా చెప్తున్నాం, అదే విషయాన్ని ఉటంకిస్తున్నాం. దాని మీద మీరు గంజాయిని అరికట్టండి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోండి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టండి. నేను ఉదాహరణ కూడా చెప్పాను, చెవుడుగుంటలో ఇటువంటి సంఘటన జరిగింది. ఒక బాలికకి తీసుకెళ్ళి ఒకడు బలవంతంగా బాత్రూంలో ఉండేటువంటి యాసిడ్ తాగించినప్పుడు ఆ బాలిక చావు బతుకుల మధ్య ఉంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే నెల్లూరు హాస్పిటల్లో చేర్పించాడు, ఒక 50,000 రూపాయలు చేతుల్లో పెట్టాడు ఖర్చులకు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వైద్యం మేము భరిస్తాం, జిల్లా అధికార యంత్రాంగం భరిస్తుంది, కలెక్టర్ గారు భరిస్తానని చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించింది, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చులకు 5 లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టండి, ఆ బిడ్డకి ఎంత అవసరమైతే అంత మెడ్రాస్ అపోలో హాస్పిటల్లో చూపించండి అని అంటే మెడ్రాస్ అపోలో హాస్పిటల్కి ఆ బిడ్డను తరలించి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ బ్రతకలేదు, అది వేరే విషయం. 30 లక్షలు ఖర్చు పెట్టి మేలైనటువంటి ఆ వ్యవస్థను అందించాం. దాంతోపాటు ఆ బిడ్డ చేతిలో 5 లక్షల రూపాయలు ఆ రోజు సాయంకాలమే ఆ బిడ్డ చేతిలో కలెక్టర్ గారు నేను వెళ్ళి చెక్కు పెట్టడం పడింది ఆ బిడ్డ తల్లి చేతిలో. కాబట్టి ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలా, పరిపాలన ఏ విధంగా ఉంది, మీకు చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నేర్చుకోండి, అంతే తప్ప ఈరోజు మేము మాట్లాడితే మాకు నోటీసులు ఇస్తే ఏమి లాభం? జరిగినటువంటి ఆ బిడ్డను ఏమన్నా మీరు తెచ్చేయగలరా? ఆ బిడ్డ చనిపోవడానికి కారణం ఎవరు?
ప్రభుత్వం కాదా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? ఈరోజు నేను 3 నెలల లోపల గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తానన్నారు. ఇంతకుముందు పట్టణాలు మెడ్రాసు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండేది. హైదరాబాద్ నుంచి చిన్నగా జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 20 నెలల పాలనలో దాన్ని తీసుకొచ్చి గ్రామాలకు పాకించాడు. మండలాలు గ్రామాల స్థాయికి వచ్చేసాయి. కాబట్టి వాటిని నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకోవాలి, ఇటువంటివి జరగకుండా ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఈరోజు పాపం వాళ్ళందరికీ డ్యూటీ, నేను వచ్చిన దానికి డ్యూటీ. ఆడెవడన్నది అనుకుంటే వీళ్ళు పోయి పని లేకపోయింది. ఇక్కడ వీడంతసేపటికి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఊరు రాకూడదు, వాళ్ళని నిరోధించాలో, వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి 6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసులు, ఆ మహిళా కానిస్టేబుల్ పాపం ఉండేటువంటి మహిళలందరినీ ఆపడానికే ఈ పనుల్లో ఉంటుంది. మీరు అక్కడ ఏదైనా ఆగాయితం జరిగితే పోయే టైం ఏడుంది? పోయేదానికి మీకు మెన్న ఏదైనా పెడితే మాకు మెన్న లేదంటే మెన్న ఎట్టుంటుంది? మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మమ్మల్ని తీసుకురావడానికి, మా చుట్టూ తిరగడానికి, ఏదన్నా పాపం మేము ఫ్లెక్సీలు కడితే ఇప్పించడానికి, తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్సీలు కట్టకపోతే మీరు దగ్గర నుండి కట్టించడానికి ఈ పనుల్లో ఉంటుంది. మీరే మీ పని అది అయిపోయింది కదా. శాంతి భద్రతలు అనేటువంటివి పక్కదారి పట్టిపోయాయి. కాబట్టి మేము మీకు ఒకటే చెప్తున్నాం, ప్రసన్న నేను ఏదైనా నిలబడి చెప్తున్నాం, మేము మీరు అనుకుంటున్నట్టుకుండారు ఏదో పాపం నోటీసులు ఇస్తే దాని మీద ఏదో మేము భయపడి దానికి సంబంధించి ఇంకా నోరెత్తము అని చెప్పి మీ ఆలోచన ఉన్నట్టుకుంది. మీ ఆలోచనకు మా సమాధానం, మీరు నోటీసులు ఇచ్చినా ఏమిచ్చినా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మీరు చెప్పేటువంటి నోటీసులకి గిటీసులకి ఈ ప్రభుత్వానికి మేము భయపడము. కాబట్టి మేము దేనికైనా సరే ఎదుర్కోగలిగేటువంటి వాళ్ళం. మీకు సంబంధించినటువంటి ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక అరాచకమైనటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో తయారైంది. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఈ జిల్లాలో ఏం జరిగినా మా గణం ఆ బాధిత కుటుంబాల పక్షాన నిరంతరం వినిపిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విచారణకు సంబంధించి మరలా విచారణకు రమ్మన్నా వస్తాం, మరలా విచారణకు సహకరించమన్నా సహకరిస్తాం, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాం, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆ కేసులను ధీటుగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, కింద స్థాయి వాళ్ళని కొడుతున్నారు, స్టేషన్లకు పిలిచి గంటలు కూర్చోబెడుతున్నారు, అనేక రకాలైనటువంటి అవమానాలు పాలు చేస్తున్నారు. ఏటికి భయపడం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనకు వస్తే, ఆయన ఏదో ఒక ప్రైవేటు కార్యక్రమానికి వస్తే మేము ఎవరిని పిలవలేదు, ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పిన తప్ప మీరు తరలిరండి అని కూడా మెసేజ్ ఇవ్వలేదు. అయినా వేలాది మందిగా తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న రిసీవ్ చేసుకున్నటువంటి విధానం ఈరోజు చూస్తే దాన్ని తట్టుకోలేక కొన్ని పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అంతమంది జనం రావాలన్నా అంటే అది వాళ్ళ అభిమానం. నువ్వు నేను చెప్తే ఆగుతారా? ఓ పత్రికలు రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడులాగానే జనం వచ్చేసారని. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తారు, జనం జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి జనం వస్తే నీకేందబ్బా కడుపుమంట? నాకు అర్థం కాలేదు. అంతలా ఆర్టికల్ రాసి పెట్టినారు. ఆర్టికల్ చదివిన నేను మొత్తం ఆ ఆర్టికల్ అంతా కడుపమంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వచ్చారని. జనం వచ్చినందువల్ల మీకు నష్టం ఉంది. అదేం గ్రాండ్ ట్రంక్ రోడ్ కాదు, అది కనుపర్తిపాడుకు పోయే రోడ్డు. ఊరు పోరు, అక్కడ జనాలకు ఇబ్బంది లేదు. ఆయన వీలైనంత వరకు త్వరగానే పాపం ఎవరికి ఇబ్బంది ఉండకూడదని పర్యటన ముగించుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి జనంతో మమేకమైనటువంటి వాళ్ళం, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి వాళ్ళం. తప్పనిసరిగా అదే పంతాన్ని కొనసాగిస్తాం తప్ప ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. ఇటువంటి కేసులకు భయపడం. మరలా చెప్తున్నాం, గుమ్మల దెబ్బ మైనర్ బాలిక విషయంలో ప్రసన్న నాయకత్వంలో, ప్రసన్న ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నన్ను విచారణలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఆ పరిస్థితి లేదు నాకు. కాకపోతే అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను, నేను ఇబ్బంది పడేవాడిని కాదు ప్రశ్నలకి. ప్రశ్నలు వాడు నాకు వేసే ప్రశ్నకు వాళ్ళు ఇబ్బంది పడాలి తప్ప నేను వాళ్ళకి ఏ ప్రశ్న అయినా సమాధానం చెప్పగలను, దాని గురించి ఇబ్బంది ఏం లే. కాకపోతే మరలా అవసరమైతే పిలుస్తారు కదా, నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలా, పిలవాలా, మళ్ళీ అందరిని పోలీసు వాళ్ళందరూ ఖాళీగా ఉన్నప్పుడు కదా పిలవాలి పాపమా. ఎందుకంటే కోటప్పకుండా పోయినా ఉన్నారు మొన్న, అట్లా లేకుండా ఎందుకంటే జనాలు వస్తే వాళ్ళందరూ ఆపే రోజు చూసుకొని కదా పిలవాలా. అందుకని చెప్పి నోటీస్ ఇస్తే పిలుస్తారు, పిలిస్తే వస్తాం. ఎప్పుడు వచ్చినా దానికి సంబంధించి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.